హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈ వీడియోలో ఏం చేద్దామంటే మన 2016లో అయినటువంటి ఎకానమీ పేపర్లో పావర్టీ అండ్ అన్ఎంప్లాయ్మెంట్ సంబంధించిన క్వశ్చన్స్ ఏ విధంగా వచ్చినాయో చూద్దాం. సో ఇక్కడ ఏంటంటే మనకు పావర్టీ అండ్ అన్ఎంప్లాయ్మెంట్ టాపిక్ అనేది 90% స్టాటికే. అంటే ఎగ్జామ్ 2016లో ఉన్నా కానీ 2024లో అయినా కానీ 2028లో అయినా. సో ఈ సిలబస్ ఇట్ట టీఎస్పీఎస్సీ మెన్షన్ చేస్తే ఎట్టి పరిస్థితుల్లో ఈ టాపిక్స్ అనేవి మారవు, ఇవే ఉంటాయి. 90% స్టాటిక్, ఒక 10% మాత్రం పీరియాడిక్ లేబర్ ఫోర్స్ సర్వే కానీ కొన్ని పావర్టీ అన్ఎంప్లాయ్మెంట్ సంబంధించినటువంటి స్కీమ్స్ ఏమైనా ఉంటే అవి మాత్రం చేంజ్ అవుతాయి. 90% అవే ఉంటాయి. సో మనం ఇప్పుడు ఆ క్వశ్చన్స్ ఏ విధంగా వచ్చినాయి, ఎట్లా లింక్ చేసుకోవాలని చూద్దాం ఒకసారి. సో వీడియో నచ్చితే లైక్ చేయండి. మిగతా టాపిక్ కూడా చేస్తాను. మంచి ఒక 500+ లైక్స్ వస్తే నేను రిమైనింగ్ టాపిక్స్ కూడా చేస్తాను. సో ఫస్ట్ క్వశ్చన్, రంగరాజన్ కమిటీ ప్రకారం 2014 ప్రకారం క్రింది వాటిలో ఏ తలసరి వ్యయం ఆధారంగా దారిద్ర్య రేఖను నిర్వచించారు? సో మనకు తెలుసు, మనకు పావర్టీ సంబంధించినటువంటి కమిటీలలో ముఖ్యమైన రంగరాజన్ కమిటీ, సురేష్ టెండూల్కర్ కమిటీ, సక్సేనా కమిటీ, హషీమ్ అమ్లా కమిటీ, నెక్స్ట్ కొన్ని గ్రూప్ ఆఫ్ దండేకర్ రత్ కమిటీ ఇట్లా ఉన్నాయి. సో ఖచ్చితంగా మనకి ఏంటి, ఈసారి రంగరాజన్ కమిటీ వచ్చింది కాబట్టి నెక్స్ట్ టైం ఈ కమిటీస్లకే క్వశ్చన్ రావచ్చు. ఇది దాటిపోయే ఛాన్స్ ఆయనకు లేదు, ఎందుకంటే ఉన్నదే ఇది కాబట్టి ఈ ఉన్న దాంట్లోకి వెళ్ళే క్వశ్చన్ తీసుకోవాలి. అర్థమైందా? అది నువ్వు సీఏ అంటే దానికి లిమిట్ లేదు, అనంతం అది. బట్ రంగరాజన్ పావర్టీ అనేది టాపిక్ అంటే అది లిమిట్ అన్నట్టు, ఈ లిమిట్లోకి వెళ్ళే తీసుకొని ఇవ్వాలి. సో ఇది నెక్స్ట్ టైం నేను ఏవైతే చెప్పినో ఇవి ఇక్కడ నుండి క్వశ్చన్స్ రావచ్చు. సో ఆన్సర్ వచ్చేసి గ్రామీణ ప్రాంతంలో తలసరి వ్యయం వచ్చి 32, పట్టణ ప్రాంతాలు 40 ఉంటే వాళ్ళు పావర్టీ లైన్కే బాగున్నట్టు అర్థం. నెక్స్ట్ క్వశ్చన్, జీవించడానికి సంబంధించిన ప్రజల జీవన కనీస స్థాయిని మించి ఉన్నప్పుడు అధిక ఆదాయం గల ప్రజలతో పోల్చినప్పుడు అల్ప ఆదాయం గల వారు క్రింది వాటిలో ఏ స్థితిలో ఉంటారు? అంటే మనకు పావర్టీ అనేది 2 టైప్స్ ఉంటుంది. నిరపేక్ష పేదరికం, సాపేక్ష పేదరికం, అబ్సల్యూట్ పావర్టీ, రిలేటివ్ పావర్టీ. సో రెండే ఉంటాయి. ఇది మాత్రం ప్రతి ఒక్కరు తెలుసు కాబట్టి రెండు మాత్రం ఎట్టి పరిస్థితుల్లో కాదు. ఇక్కడ ఏమంటారు, జీవించడానికి జీవన ప్రమాణాలు అనే కీవర్డ్ కనబడితే డైరెక్ట్ యూ గో విత్ సాపేక్ష పేదరికం. జీవన ప్రమాణాలు అంటే సాపేక్ష పేదరికం అంటే ఏంటంటే పైన ఉన్న 5 నుంచి 10% మంది, కింద ఉన్న 5 అంటే ఇన్కమ్ డిస్టెన్స్లో ఒక 100 కోట్లు ఉన్నాయి, ఈయన ₹1 ఉన్నాయి. అంటే నేను ₹1 కనీస జీవన విధానం అంటే కూడు గుడ్డ అవన్నీ 5 రకాల అవన్నీ దొరుకుతున్నాయి కాబట్టి ఆయన నిరపేక్ష పేదరికం లేడు. అంటే ఈయనతో కంపేర్ చేసినప్పుడు ఈయన పేదరికం ఉన్నాడు. సో ఇలా గ్యాప్ అంటే ఇద్దరి మధ్య ఇన్కమ్ డిస్టెన్స్ ఉంటుంది, దాని సాపేక్ష పేదరికం. అబ్సల్యూట్ పావర్టీ అంటే కనీస అవసరాలు, జీవించడానికి అవసరమైన కనీస అవసరాలు కూడా దొరకని పరిస్థితినే నిరపేక్ష పేదరికం అంటారు. లాస్ట్ ఇయర్ సాపేక్ష పేదరికం వచ్చింది, సో నిరపేక్ష పేదరికం రావచ్చు. ఎందుకంటే పేదరికం ఉన్నదే 2 టైప్స్. సో లాస్ట్ ఇయర్ వచ్చినట్టు ఖచ్చితంగా వాడు వచ్చినట్టు ఇది ఇవ్వాల్సిందే ఖచ్చితంగా. లేకుంటే ఇంకేమి ఇవ్వచ్చు, నిరపేక్ష పేదరికాన్ని దేంతో కొలుస్తారు, సాపేక్ష పేదరికాన్ని దేంతో కొలుస్తారు, ఈ టాపిక్ ఇవ్వచ్చు. ఇంతకు మించి అయితే ఏం లేదు. హెచ్ కౌంటర్ ఎస్తో ఇస్తారు, ఇది లారెంజ్ కర్వ్ లేదా గిని గుణకంతో కొలుస్తారు. ఓకే, 2 క్వశ్చన్స్ అయినాయి. నెక్స్ట్ క్వశ్చన్, జాతీయ ఆహార భద్రత మిషన్ మొన్న కూడా గ్రూప్ 1లో వచ్చింది. ఈ క్వశ్చన్ ఎందుకంటే పావర్టీ అనేది రెడ్యూస్ చేయాలంటే వాళ్ళకి ఖచ్చితంగా ఆకలి తగ్గించాలి. ఆకలి తగ్గించాలంటే మనకు ఫ్రీ డిస్ట్రిబ్యూషన్ కొన్ని రైస్ కానీ గోధుమలు కానీ ఇవ్వాలి. సో దానికోసం ఒక స్కీమ్ పెట్టారు, 2013లో చట్టం చేశారు. సో ఈ చట్టంలో ఏమేం కార్యక్రమాలు వర్తిస్తాయి అన్నాడు. మధ్యాహ్న భోజన పథకం వర్తిస్తే సేమ్ ఇదే క్వశ్చన్ వచ్చింది మొన్న గ్రూప్ 1లో, సేమ్ ఇదే రిపీట్ అయింది. ఐసిడిఎస్ ఉంటుంది, ప్రజా పంపిణీ వేస్తుంటుంది, బఫర్ స్టాక్స్ ఉంటుంది కాబట్టి ఏబిసి రైట్ ఆన్సర్. ఒక స్కీమ్ వచ్చింది, ఒక ఫస్ట్ టైం కాన్సెప్ట్ వచ్చింది, ఒక స్కీమ్ వచ్చింది. నెక్స్ట్, ఇది అన్ఎంప్లాయ్మెంట్ సంబంధించినటువంటి స్కీము. అన్ఎంప్లాయ్మెంట్ మహాత్మా గాంధీ జాతీయ ఉపాధి హామీ పథకానికి సంబంధించి క్రింది వాక్యాలు గుర్తించండి. ఒక సంవత్సరంలో కనీసం 100 రోజులు ఉపాధి కల్పించాలి, కరెక్టే. మహిళలు పురుషుల కూలీల సమాన రేట్లు ఇవ్వాలి, కరెక్టే. ఈ పథకంలో 3వ వంతు మహిళలు ఉండాలి, కరెక్టే. దారిద్ర్య రేఖ దిగ ఉన్న ప్రజలు మాత్రం అంటే తప్పు, అందరూ ఎలిజిబులే. సో ఆప్షన్ 1, 2, 3 స్కీమ్ వచ్చింది ఒకటి. నెక్స్ట్ 2 స్కీమ్స్ తర్వాత మళ్ళీ 3వది కాన్సెప్ట్ వచ్చింది. ఒక దేశం మాధ్యం స్థితిలో ప్రవేశించినప్పుడు చాలా ఉపాధి అవకాశాలు కోల్పోతాయి. అన్ఎంప్లాయ్మెంట్ సంబంధించిన కాన్సెప్ట్, 2 కాన్సెప్ట్లు ఏమో పావర్టీ సంబంధించిన కాన్సెప్ట్లు వచ్చింది. ఒక స్కీమ్ ఏమో పావర్టీ సంబంధించి, ఒక స్కీమ్ ఏమో అన్ఎంప్లాయ్మెంట్ సంబంధించి వచ్చింది. మళ్ళీ అప్పుడు అన్ఎంప్లాయ్మెంట్ కాన్సెప్ట్ వచ్చింది ఇక్కడ. సో ఒక దేశం మాధ్యం పరిస్థితుల్లో ప్రవేశించినప్పుడు చాలా ఉపాధి అవకాశాలు కోల్పోతాయి. అయితే అటువంటి దాన్ని ఏమంటారు, సంఘర్షిత, ఫ్రిక్షనల్ అంటారు. ఓకే, ఫ్రిక్షనల్ అన్ఎంప్లాయ్మెంట్. సో
సో ఖచ్చితంగా మనకు 5-6 రకాలు ఉంటాయి. ఆ 5-6 రకాలు నేర్చుకుంటే ఒక మార్క్ వస్తుంది. సో ఇక్కడ నేర్చిండు. నెక్స్ట్ మనం ఏం నేర్చుకోవాలి కూడా ఇక్కడ నేర్చిండు. ఫ్రిక్షనల్ అన్ఎంప్లాయ్మెంట్, సైక్లిక్ అన్ఎంప్లాయ్మెంట్, సీజనల్ అన్ఎంప్లాయ్మెంట్, డిస్గైజ్డ్ అన్ఎంప్లాయ్మెంట్, ఇంకా కొన్ని వేరే ఉంటాయి. అవన్నీ నేను చూసుకోండి. 8 రకాలు ఉంటాయి. 8 రకాలు నేర్చుకుంటే ఒక మార్క్ వస్తుంది ఇక్కడ నెక్స్ట్ కూడా ఈ సంవత్సరం కూడా. సో ఇట్లా సబ్జెక్ట్ని తక్కువ చేసుకోవాలన్నట్టు. ఇందాక మనం డిస్కస్ చేసినాం. సాపేక్ష పేదరికం దేంతో వస్తుందంటే లారెంజ్ గిని దాంతో లారెంజ్తోనే కలుస్తారు. ఓకే, లారెంజ్ వక్రరేఖ. నెక్స్ట్ పావర్టీకి సంబంధించిన మరొక కాన్సెప్ట్. గ్రామీణ భారతదేశ దారిద్ర్య రేఖను నిర్వచించాలంటే నెలసరి తలసరి వ్యయం తరగతి మధ్యస్థ బిందువు భావిస్తే గ్రామీణ ప్రాంతాల్లో ఒక రోజుకు ఆ వ్యక్తి ఎన్ని క్యాలరీలు చేయాలంటే 2400 క్యాలరీలు ఖర్చు చేయాలి. అదే అర్బన్ అయితే 2200. సో అయిపోయింది. వెరీ ఈజీ క్వశ్చన్. నెక్స్ట్ అన్ఎంప్లాయ్మెంట్ సంబంధించిన కాన్సెప్ట్ వచ్చింది. పని చేయడానికి ఇష్టపడి పని కోసం ప్రయత్నం చేసి సంవత్సరంలో అధిక భాగం ఖాళీగా ఉండే వ్యక్తిని ఏమంటారంటే యూజువల్ స్టాటస్ అంటారు. సాధారణ స్థితి నిరుద్యోగి అంటారు. సో మన నెక్స్ట్ ఇంకేం చేసుకోవాలి? మన వారాన స్థితి గల నిరుద్యోగి అంటే ఏంది, రోజువారీ స్థితి గల నిరుద్యోగి అంటే ఏంది, ప్రామాణిక స్థితి గల నిరుద్యోగి అంటే ఏంది చూసుకోవాలి. ఎన్ని డేస్ కూడా చూసుకోవాల్సి ఉంటుంది. ఒక వ్యక్తి యొక్క ఉపాంత ఉత్పత్తి శూన్యంగా ఉండే పరిస్థితి లేదా ఆ పనిలో అవసరమయ్యే శ్రామికుల కంటే ఎక్కువ మంది పనిచేసే స్థితిని ప్రచన్న నిరుద్యోగి అంటారు. సో ఇవి కూడా చూసుకోవాల్సి ఉంటుంది. ఋతు సంబంధ, బహిర్గత, సంఘర్షణ ఇవంటే కూడా చూసుకోవాలి. ఇది మెయిన్ ఎగ్జాంపుల్ ఏమంటాడు అంటే అగ్రికల్చర్ అంటాడు. అగ్రికల్చర్లో 10 మంది అవసరం కానీ 15 మంది పనిచేస్తారు. సో ఈ 5 మందితో మనకు ఎటువంటి ఉత్పత్తి అనేది జరగదు, వాళ్ళతో నో యూజ్ అన్నట్టు. నెక్స్ట్ అన్ఎంప్లాయ్మెంట్ సంబంధించినటువంటి ఇంకొక కాన్సెప్ట్ వచ్చింది. శ్రామికులకు పని దొరుకుతుంది కానీ వారి శక్తి సామర్థ్యాలకు అభిలషణమైన రీతిలో ఉపయోగించబడవు. ఇటువంటి వాటిని ఏమంటారు అంటే అల్ప నిరుద్యోగి అంటారు. అంటే ఒక బీటెక్ విద్యార్థి అటెండర్ జాబ్ చేయడం ఇలాంటి అన్నట్టు, అంటే ఆయన స్థాయికి తగ్గ ఉద్యోగం లేదన్నట్టు. సో అలాంటప్పుడు అల్ప ఉద్యోగం అంటారు. సో మీరు రిమైనింగ్ చూసుకోవాలి. అండర్ ఎంప్లాయ్మెంట్ అంటే ఏంటిది, ఓపెన్ అన్ఎంప్లాయ్మెంట్ ఏంటంటే, సీజనల్ అన్ఎంప్లాయ్మెంట్, క్లాసికల్ అన్ఎంప్లాయ్మెంట్ ఇవి చూసుకోవాల్సి ఉంటుంది. ఎందుకంటే అవే రిపీట్ అవుతాయి మళ్ళీ. నెక్స్ట్ క్వశ్చన్. అమలులో ఉన్న వేతనం రేటు దగ్గర పనిచేయాలనే కోరికతో పాటు శక్తి సామర్థ్యాలు ఉన్న ప్రజలు ఉపాధి అవకాశాలు లభ్యం కావడాన్ని ఏమంటారంటే సంపూర్ణ ఉద్యోగి అంటారు. సో ఇవి కూడా చూసుకోవాలి. స్వయం ఉపాధి, పునరుత్పత్తి ఇవి కూడా చూసుకోవాల్సి ఉంటుంది. ఇవే కాన్సెప్ట్ మళ్ళీ రిపీట్ అవుతాయి. నెక్స్ట్ క్రింది వాటిలో ఏ రాష్ట్రంలో బీదలు ఎక్కువ ఉన్నారంటే, పేద ప్రజలు ఎక్కువ ఉన్నారంటే ఒడిశా రాష్ట్రంలో ఉన్నారు. సో ఇవి ఇంకేమైనా ఉన్నాయని చూద్దాం. నెక్స్ట్ ఇంకోటి చూద్దాం. నెక్స్ట్ క్లాస్లో ఇంకో చాప్టర్ మీద కింద టెలిగ్రామ్ ఉంటుంది, దాంట్లో జాయిన్ అయ్యాను ప్రతి ఒక్కరు.